మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే జ్యేష్ఠ పౌర్ణమి బుధవారం. జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు. అంతేకాదు ఈ పౌర్ణమిని జగన్నాథ పౌర్ణమి అని, మట్టి ఎద్దుల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు పోతాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పేదరికం పోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ధనలాభం కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పురాణాలలో జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజే రైతులు భూమి పూజ చేసి వ్యవసాయ పనులు ఆరంభిస్తారు. అందుకే ఏరువాక పౌర్ణమి అంటారు. ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలితాలను ఇస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవసాన పూర్ణిమ అని కూడా అంటారు. అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వము ఇంద్రద్యుముడనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈ రోజు వట సావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతోంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజే వట సావిత్రి వ్రతం చేస్తారు. కనుక ఈరోజు వట సావిత్రి వ్రత కథను వింటే చాలు, స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. పేదరికం పోతుంది. పోయిన ఆస్తులు తిరిగి వస్తాయి. సర్వశుభాలు కలుగుతాయి. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామకథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము, సీత పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని చూసి, మహర్షి, సీతాదేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఒకనాడు సావిత్రీదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది. దానికి అశ్వపతి, అమ్మ, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. కానీ సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరమిచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రీదేవితో, అమ్మ, నిన్ను భక్తితో కొలిచాను. నా కోరిక మన్నించి నీవు వచ్చావు. నా కోరిక తీరాలి కదా అని అడుగుతాడు. దానికి సావిత్రీదేవి, రాజా, నీ కోరిక గురించి బ్రహ్మదేవునితో చర్చించాను. ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆజ్ఞ ఉల్లంఘనీయము. నీ పుత్రిక కారణంగా నీకు 100 కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమైంది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సావిత్రి తన చెల్లెకత్తెల వలన సాల్వ వంశంలోని దుమతేసనుడి కుమారుడైన సత్యవతుడు రూపవతుడు గుణవతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారం చేశాడు అశ్వపతి. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. దానికి అశ్వపతి, అమ్మా,
నారదుడు చెప్పినది విన్నావుగా, నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగాడు. అప్పుడు సావిత్రి తండ్రి సాల్వభూపతి కుమారుడైన సత్యవతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను అని ఆ సాల్వభూపతి విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకొని అడవులలో నివసిస్తూ ఉన్నారు. అయినా నేను సత్యవతున్నే వివాహం చేసుకుంటాను అన్నది. ఆ మాటలు విని అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. దానికి నారదుడు, రాజా, అతడు ఎప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాస్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్వినీ దేవతల వంటివాడు. సమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు. 1 సంవత్సరంలో చనిపోతాడు. వివాహమైన 1 సంవత్సరంలో మరణిస్తాడు అన్నాడు. ఇదంతా విని అశ్వపతి కుమార్తెతో, అమ్మ, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరే ఒకరిని వరించు అన్నాడు. కానీ సావిత్రి మాత్రం, తండ్రి, త్రికరణంలో మనసు ప్రధానం కదా, ఆ మనసు సత్యవతుణ్ణి వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరెవరిని వరించను. విధిని మనోబలంతో ఎదుర్కొంటాను. మార్గాంతరం చూపమని నారదుణ్ణి వేడుకుంటుంది. అప్పుడు నారదుడు సావిత్రికి బాల త్రిపుర సుందరి త్రిరాత్రి వ్రతాన్ని బోధిస్తాడు. తర్వాత నారదుడు అశ్వపతితో, రాజా, నీ కుమార్తె గుణవంతురాలు. ఆమె మనస్సు మార్చటం సాధ్యం కాని పని. ఆమెను సత్యవతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు సావిత్రికి సత్యవంతునికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు అశ్వపతి. దాంతో వివాహ సంబరాలతో అడవిలో ఉన్న భూపతి వద్దకు వెళ్ళాడు. భూపతి అశ్వపతిని తగురీతిలో సత్కరించాడు. అప్పుడు అశ్వపతి భూపతిని మహారాజుతో, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను నీ కోడలిగా స్వీకరించుము అన్నాడు. దానికి భూపతి, అయ్యా, మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలు శాశ్వతం కాదు కదా, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె సావిత్రి, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అన్నాడు. అశ్వపతి మాటలు విన్న పతి కాదనలేకపోయాడు. అలా సావిత్రి సత్యవతుల వివాహం జరిగిపోయింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజ్యదానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు అడవులలో ఉంటూ నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సత్యవతుడి ఆయుష్ తీరడానికి, సంవత్సరం గడవడానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది. అప్పుడు సావిత్రి బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలకు బెల్లం కలిపి అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది. తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకపోవటంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి ఆ చెట్టుకే చీర, రవికలు సమర్పించి 108 సార్లు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. ఆ తర్వాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి వ్రత సమాప్తి చేసింది. ఇదే కాలాంతరంలో వట సావిత్రి వ్రతంగా మారింది. ఇక ఆ రోజు సావిత్రితో భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి, నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. సేపటికి సత్యవతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీంకర ఆకారం కలవాడు, చేతిలో పాసం ధరించినవాడు అయిన దేవతామూర్తి యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, అయ్యా, మీరెవరు అని అడిగింది. దానికి యముడు, సావిత్రి, నా పేరు యమధర్మరాజు.
నీవు పతివ్రతవు గనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సంత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికీ తెలియకుండా పొదలమాటున ఉంచి యమధర్మరాజును అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి యముడు, అమ్మా, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మ మార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను అని పలికింది. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతనికి చూపు వచ్చేలాగా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ మామగారికి చూపు ప్రసాదించాను. దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు. అయినా సావిత్రి యమధర్మరాజును మళ్ళీ వెంబడించింది. సావిత్రిని చూసి యముడు, తల్లి, నీవు ఎందుకు నా వెంట వస్తూ ఉన్నావు? నీ సమయాన్ని వృధా చేసుకోకు, వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి, కానీ యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, అశ్రుతులను ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియను కదా. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు గనుక నిన్ను సమవర్తి అంటారు కదా. నిన్ను యముడు, సమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. ఆ మాటలు విన్న యమధర్మరాజు, ఆ సావిత్రి, నీ మాటలు అమృతంతో సమానము. నీ భర్త ప్రాణములు కాకుండా ఇంకొక వరం కోరుకో తల్లి, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు. అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీవు కోరినట్లు వరం ఇస్తాను. ఇంకా నిలువుము, ఇక్కడి నుండి నీవు రావడానికి లేదు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించటం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. దానికి యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు 100 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ తండ్రికి 100 కుమారులను ఇస్తాను. చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలుము అన్నాడు. అప్పుడు మళ్ళీ సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. ధర్మం తప్పక ఆచరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తూ ఉన్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు. నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి. నీకు మరొక వరం ఇచ్చెదను, కోరుకునుము అని చెప్పాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. దాంతో సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నీవు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు తప్ప అన్న షరతు పెట్టావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా, సతికి పతియే దైవము. పతిలేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక ఆల్వభూపతి తనయుడైన సత్యవతుణ్ణి పునర్జీవుణ్ణి చేయుము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవతుడి జీవుణ్ణి అతడి శరీరంలో ప్రవేశపెట్టాడు.
అప్పుడు యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు. నీకు 100 కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుదిరిగి సత్యవతుని దేహమున్న చోటకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవతుడు నిద్రలో లేచినట్లుగా లేచాడు. అప్పుడు సత్యవతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదా? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లుగా ఉంది. అది కల కాదు, నిజమే అన్నట్లు ఉంది. ఎవరై ఉంటారు అన్నాడు. దానికి సావిత్రి, నాథ, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ కూడా ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పటికే భూపతికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవతుడు తనకు తలనొప్పి రావటము, పడుకోవటం, ఎవరో మహానుభావుడు కనిపించటం వరకు చెప్పాడు. అప్పుడు సావిత్రి, మామగారు, నా భర్త సత్యవతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుపోతూ ఉండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు, మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, ఇంకొక వరం నా తండ్రికి వారసులు కలుగుట, 4వది నా భర్త ప్రాణములు అన్నది. ఆ మాటలు విన్న సాల్వభూపతి, అమ్మ, ఆపస్సమయంలో ఉన్న మమ్మల్ని నావలా ఆదుకున్నావు, నీ పుణ్య చరితము కీర్తినీయము అన్నాడు. తరువాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారని, ధూమతేజనుడి రాజ్యపాలన చేయమని కోరారు. ధూమతేజనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. కనుక ధర్మరాజా, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి వలె శుభములు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. అలాగే ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు వినాయకుడు ఒక సేటుగా ఎందుకు మారాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. రాంపూర్ అనే ఊర్లో రాణి వాళ్ళ అమ్మ అయిన విమలతో కలిసి జీవించేది. రాణికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక దుర్ఘటనలో ఆమె తండ్రి చనిపోతాడు. అప్పటి నుంచి తల్లి కూతుర్లు ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఊర్లో తిరుగుతూ లడ్డూలు అమ్ముకునేవారు. ఆ వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడుపుకునేవారు. రాణికి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది. ఆమె తల్లి అయిన విమల ఆమె వివాహం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. విమల లడ్డూలు ఎప్పుడూ తయారు చేసినా మొదటగా వాటిని తన ఇంట్లోని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించేది. ఆ తర్వాతే వాటిని ఊర్లో అమ్మడానికి తీసుకుని వెళ్ళేది. ఒకరోజు విమలకు జ్వరం వస్తుంది. అప్పుడు రాణి తన తల్లితో, అమ్మ, నిన్నటి నుంచి నీకు కొంచెం జ్వరంగా ఉంది కదా, నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి లడ్డూలు అమ్ముకొని వస్తాను అని అంటుంది. అప్పుడు విమల, సరేనమ్మా, కానీ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తుంది. అలాగేనమ్మా, నువ్వు నా గురించి చింతించకు, నేను కొంచెం సేపట్లోనే తిరిగి వస్తాను అని లడ్డూలు అమ్మడానికి బయలుదేరుతుంది. రాణి అలా వెళ్తూ ఉండగా ఆమె పిన్ని అయిన మాధురి ఎదురు వస్తుంది. ఓహో, ఈరోజు అమ్మ కాదు కూతురు వచ్చిందేమిటి అని అడుగుతుంది. నమస్తే పిన్ని, ఈరోజు అమ్మకు ఒంట్లో బాగోలేదు, అందుకే నేను వెళ్తున్నాను అని అంటుంది రాణి. దీని వేషాలు చూడు, ఏదో పైనుంచి దిగి వచ్చినట్లు, దీని గర్వం ఏదో ఒకరోజు అనుస్తాను అని తిట్టుకుంటుంది మాధురి. విమల తోడి కోడలు అయిన మాధురి ఎంతో చెడ్డ స్వభావం కలది. విమల భర్త చనిపోయాక ఆమె ఎంతో తెలివిగా మొత్తం ఆస్తి అంతటినీ ఆమె పేరు మీద రాయించేసుకుంటుంది. చదువురాని అమాయకురాలైన విమల ఏమీ చేయలేకపోతుంది. అంత జరిగాక కూడా మాధురి విమలను, ఆమె కూతుర్ని సతాయించటం మాత్రం మానేది కాదు. ఎప్పుడూ వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ ఉండేది. విమల రాణి లడ్డూలు అమ్మడానికి వెళ్తూ ఉంటే మొదట్లోనే వాళ్లను అడ్డుకునేది. ఒకరోజు విమల కూరగాయల కోసమని బజారుకు వెళ్తుంది. ఇంట్లో ఉన్న రాణి లడ్డూలు తయారు చేసి వినాయకుడికి నైవేద్యం పెడుతూ ఉంటుంది. ఇంతలో మాధురి అక్కడికి వస్తుంది. వచ్చి రాణితో, వసే పిచ్చిదానా, ఏం చేస్తున్నావు? ఈ మట్టి విగ్రహానికి లడ్డూలు తినిపిస్తున్నావా?
నువ్వు చేసిన లడ్డూలు తినటం తప్ప భగవంతుడికి వేరే పనేమీ లేదనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు రాణి, పిన్ని, వినాయకుడికి లడ్డూలు అంటే చాలా ఇష్టం. అమ్మ లడ్డూలు అమ్మడానికి వెళ్లే ముందు ఖచ్చితంగా గణేశుడికి నైవేద్యం పెడుతుంది అని చెప్తుంది. మీ తల్లి కూతుళ్ళ మెదళ్ళు వెర్రితో నిండి ఉన్నాయి. భగవంతుడికి ఇన్ని లడ్డూలు ప్రసాదంగా పెట్టడం వల్ల ఏం లాభం వస్తుంది? మీరు పేదవాళ్ళలాగే ఉండిపోతారు కదా, అందుకే నీకు పెళ్లి కూడా కుదరటం లేదు. నీ పెళ్ళి ఈ ఊర్లో జరుగుతుందా? అయినా మీ అమ్మ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుంది అని శాపనార్థాలు పెట్టి మాధురి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె మాటలు విన్న రాణి ఎంతో బాధపడుతుంది. గణేశుని విగ్రహం ముందర కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. గణేశ, నాన్నగాని ఒకవేళ ఉండుంటే పిన్ని ఇలా మాట్లాడేది కాదు, అమ్మ కూడా ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు అని తన కష్టాన్ని వినాయకుడికి చెప్పుకుంటుంది. ఎంతలో విమల అక్కడికి వస్తుంది. జరిగిందంతా తెలుసుకుని రాణిని ఓదారుస్తుంది. రాణి, నువ్వు ఎంతో ధైర్యం గల అమ్మాయివి. పిన్నికి ఇలా మాట్లాడడం అలవాటే కదా, ఆమె మాటలు నువ్వు పట్టించుకోకు. ఆ వినాయకుని దయ వల్ల నీకు ఒక మంచి సంబంధం కుదురుతుంది అని నాకు నమ్మకం ఉంది. నీ ఇంట్లో హాయిగా దర్జాగా ఉంటావు అని చెప్తుంది. అప్పుడు రాణి, లేదమ్మా, నేను పెళ్లి చేసుకోను, నేను నీతోనే ఉంటాను. నేను నిన్ను ఇలా ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానమ్మా అని అంటుంది. అందుకు విమల, లేదమ్మా, అలా అనకూడదు. కూతుర్లు అంటే పరాయి ధనం. ఏదో ఒకరోజు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందే. నేను ఇప్పుడే శారద పిన్నిని కలిశాను. ఆమె నీకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చింది. ఇంకా కొన్ని రోజుల్లో డబ్బులు జమ చేసి నీ పెళ్ళి ఘనంగా జరిపిస్తాను. గణేశ, నా కూతురి పెళ్ళి బాగా చేసేలాగా నాకు ధైర్యాన్ని ఇవ్వు అని విమల వినాయకుడిని వేడుకుంటుంది. కైలాసంలో ఉన్న పరమశివుడు, పార్వతి, వినాయకుడు ఇదంతా చూస్తూ ఉంటారు. నాయనా గణేశ, విమల నిన్ను ఎంతగానో విశ్వసిస్తూ ఉంది. నీకు ప్రతిరోజు లడ్డూలు ప్రసాదంగా పెడుతుంది. పైగా నీకు లడ్డూలు అంటే ఎంతో ఇష్టం కదా. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నీకు లడ్డూలు సమర్పిస్తారో వారి కష్టాలను నువ్వు ఎలాగో తొలగిస్తావు. కాబట్టి నువ్వు విమలకు సహాయం చేయాల్సిందే అని అంటుంది పార్వతీదేవి. అప్పుడు గణేశుడు, అమ్మ, మాధురి యొక్క పాపపు కుండ ఇప్పుడు నిండిపోయింది. తొందరలోనే విమల రోజులు మారబోతున్నాయి అని చెప్తాడు. ఇంతలో ఒక సేటు విమల వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నమస్తే సోదరి, నా పేరు గజానన్. మీరు మంచి లడ్డూలు చేస్తారని విన్నాను అని అడుగుతాడు. అవునండి, నేను లడ్డూలు అమ్ముతాను అని ఆమె అంటుంది. నేను గుడిలో లడ్డూలు పచ్చాలి, అందుకే 500 లడ్డూలకు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను అని సేట్ గజానన్ అంటాడు. 500 లడ్డూలా అని సేట్ గజానన్ మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది. అవునమ్మా, 500 లడ్డూలు కావాలి అంటాడు గజానన్. కానీ నా దగ్గర అన్ని లడ్డూలు చేయడానికి సరిపడా సరుకులు లేవు అని అంటుంది విమల. దాని గురించి కంగారు పడకండి, ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు లడ్డూలు చేయడానికి సిద్ధమవ్వండి. ఇదిగో ఈ డబ్బులు ముందుగానే తీసుకోండి, వీటితో సామాన్లు కొనండి. నేను రేపు మళ్ళీ వస్తాను అని సేట్ గజానన్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందని విమల చాలా సంతోషపడుతుంది. ఇదంతా చూసి కైలాసంలో శివుడు, పార్వతి ఒకరికొకరు చూసుకున్నారు. గణేశ, విమల కష్టాలన్నీ నువ్వు తీర్చావు కదా, కానీ ఈ సేట్ గజానన్ ఎవరు అని పార్వతి అడిగింది. అమ్మ, ఈ ఉదయం నేను లడ్డూలు తింటున్నప్పుడు ఒక చిన్న రేణువు నా చేతిలో మిగిలింది. ఆ రేణువుతోనే నా లాంటి ఒక రూపాన్ని తయారు చేశాను అని వినాయకుడు చెప్పాడు. వినాయకుడి మాటలు విని శివపార్వతులు నవ్వారు. ఇక్కడ విమల లడ్డూల ఆర్డర్ పూర్తి చేయడానికి కష్టపడుతుంది. ఇదంతా చూసిన మాధురికి చాలా అసూయ కలిగింది. దాంతో ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, ఇది విన్నారా? విమలకు 500 లడ్డూలు చేసే ఆర్డర్ దొరికింది. ఇప్పుడు ఆమె ధనవంతురాలు అవుతుంది. మనం మాత్రం ఇలాగే ఉండిపోతాం. చూస్తూ ఉండండి, మన అమ్మాయి పెళ్లి కంటే ఆ రాణి పెళ్లి చాలా బాగా జరుగుతుంది. మీరు ఇలాగే కూర్చుని ఉండండి, నేనేదో ఒకటి చేయాలి అంటుంది. ఆమెకు ఆర్డర్ దొరికితే ఏమయ్యింది, నన్ను కాసేపు కూడా పడుకోనివ్వవా అని అతని భర్త అంటాడు. విమల కలలు చెదిరిపోయేలా నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని మాధురి అనుకుంది. విమల, రాణి ఇద్దరూ కలిసి లడ్డూల ఆర్డర్ పూర్తి చేస్తారు. వాకిట్లో లడ్డూలు నింపిన పెట్టెలను పెడతారు. వాటిని గుడికి చేర్చటం మాత్రమే మిగిలి ఉంది. అమ్మా, రాణి, నువ్వు ఈ లడ్డూలను జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి సేటుగారికి ఆర్డర్ సిద్ధంగా ఉందని వాటిని తీసుకువెళ్ళమని చెప్పి వస్తాను అని విమల అంది. సరేనమ్మా, నువ్వు వెళ్ళిరా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని రాణి అంది. ఇదే సరైన సమయం అనుకుని మాధురి విమల ఇంటికి వెళ్ళింది.
విమల సేట్ను కలవడానికి వెళ్ళింది. అమ్మ రాణి, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది. పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి నా కోసం కొన్ని మందులు తెస్తావా అని మాధురి అంది. సరే పిన్ని, నువ్వు ఉండు, నేను వెళ్ళి నీకు మందులు తీసుకువస్తాను అని రాణి మందులు తేవటం కోసం వెళ్ళగానే మాధురి లడ్డూలను కింద పడేస్తుంది. దాంతో లడ్డూలన్నీ పాడైపోతాయి. ఆమె మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది. రాణి మందులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి మాధురి అక్కడ లేదు. లడ్డూల డబ్బాలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. లడ్డూలన్నీ కింద పడి ఉండటం చూసి వాటన్నిటినీ డబ్బాలోనికి ఎత్తటం మొదలుపెట్టింది రాణి. అయ్యో, ఇదేమిటి ఇలా అయ్యింది? ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కదా, లడ్డూలన్నీ పాడైపోయాయే. ఏ గణపతి పప్ప, ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు ఎంతో నష్టం జరిగింది ప్రభు అని రాణి అనుకుంది. పడిపోయిన లడ్డూలన్నిటినీ రాణి ఒక పళ్ళెంలో పెట్టింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు తల్లికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆ లడ్డూల మీద పడగానే ఆ లడ్డూలు బంగారు లడ్డూల్లా మారిపోయాయి. ఇది చూసి రాణి ఆశ్చర్యపోయింది. ఇంటికి వచ్చిన విమల కూడా బంగారు లడ్డూలను చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడు రాణి జరిగిన విషయమంతా కూడా విమలకు చెప్పింది. రాణి, నేను చెప్పాను కదా, ఆ గణపతి మనకు ఎప్పుడూ సహాయం చేస్తారని. ఇదంతా ఆయన దయవల్లే జరిగింది అని విమల అంది. రాణి, నేను గుడికి వెళ్ళి కనుక్కున్నాను. అక్కడ గజానన్ అనే సేటు ఎవరూ లేరంట. పురోహితుడు గారు లడ్డూలు పంచే విషయం గురించి ఆయనకు ఎవరూ చెప్పలేదని అన్నారు. నాకైతే ఏమీ అర్థం కావటం లేదు రాణి. ఇదంతా ఆ వినాయక మహిమలాగే అనిపిస్తోంది. మన కష్టాలను తీర్చడానికి ఆ వినాయకుడే వచ్చినట్లున్నారు అని విమల అంది. ఇక విమల ఆ బంగారు లడ్డూలను నగల తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్ళి మంచి మంచి నగలు తయారు చేయించింది. అన్ని సౌకర్యాలతో విమల ఒక ఇల్లు కట్టించుకుంది. అరే, ఇప్పుడే లడ్డూలన్నీ పాడై నష్టం వచ్చింది కదా, ఇన్ని సౌకర్యాలు వీళ్లకు ఎలా వచ్చాయి? అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని మాధురి అనుకుంది. ఒకరోజు మాధురి కిటికీ వెనుక దాక్కుని విమల బీరువాలో నుంచి బంగారు లడ్డూలు తీయటం చూసింది. ఇదా విషయం. విమల బయటకు వెళ్ళగానే ఆ లడ్డూలను నేను దొంగిలిస్తాను అని చెప్పి మాధురి నవ్వుకుంది. మరునాడు విమల రాణి గుడికి వెళ్ళారు. మాధురి బంగారు లడ్డూలన్నిటినీ దొంగిలించి తన ఇంట్లోని బీరువాలో పెట్టుకుంది. విమల రాణి తిరిగి ఇంటికి వచ్చి చూశారు. ఏమిటిది? ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్నాయి. సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అమ్మా చూడు, బీరువా తెరిచి ఉంది. లడ్డూలన్నీ కూడా మాయమైపోయాయి. హే భగవంతుడా, మన ఇంట్లో దొంగతనం జరిగినట్లుంది అని విమల అనుకుంది. ఇలా అనుకుని విమల పరిగెత్తుకుని ఇంట్లోని మందిరంలో గణేశుని విగ్రహం ముందుకెళ్ళింది. పోనీలే, దొంగలు మన వినాయకుడి విగ్రహాన్ని మాత్రం దొంగిలించలేదు. ఈయనే మనకున్న అన్నిటికన్నా గొప్పదనం అని అనుకుంది. మరుసటి రోజు మాధురి ఆ లడ్డూలను అమ్మాలని బీరువా తెరుస్తుంది. అప్పుడు ఆమె చేతిపైకి చాలా పురుగులు ఎక్కిపోతాయి. బంగారు లడ్డూలన్నీ మామూలు లడ్డూలుగా మారిపోయి ఉంటాయి. వాటిని తినటం కోసం చీమలు, పురుగులు అక్కడికి చేరుకుంటాయి. అరే, ఏమిటిది? ఇక్కడ నేను బంగారు లడ్డూలు పెట్టానే. హే భగవంతుడా, నా చేతులు, ఎవరైనా కాపాడండి అని మాధురి అరుస్తుంది. చూస్తూ ఉండగానే మాధురి ఇల్లు మొత్తం ఎర్రచీమలతో నిండిపోతుంది. ఆమె ఇంట్లో బియ్యాన్ని మొత్తం ఎలుకలు నాశనం చేసేస్తాయి. ఎలుకలు ఆమె ఇంట్లో సామాన్లన్నిటినీ ఒక్కొక్కటిగా పడేసి వెళ్ళిపోతాయి. ఈ విధంగా గణేశుని మహిమ వలన మాధురి దురాశకు తగిన శిక్ష లభిస్తుంది. ఈ ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన పండుగ గనుక ఈరోజు ఈ రైతు కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది, దరిద్రాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలా ఏళ్ల క్రితం కలియుగం ప్రారంభంలో ఒకానొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. మెల్లమెల్లగా డబ్బును కూడబెట్టి చివరకు ఒక భూస్వామి నుండి కొంత భూమిని కొనుక్కున్నాడు. భూమి పూజ చేశాక భార్య, కూతురు సాయం చేస్తూ ఉండగా తను కొత్తగా కొనుక్కున్న ఆ భూమిని దున్నటం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా ఘనేల్ అని శబ్దం వచ్చింది. నాగలి దేనికో తగిలి ఆగిపోయింది. ఏదో బండరాయి అయి ఉంటుంది అనుకున్న రైతు నాగలిని తప్పించి అక్కడ త్రవ్వాడు. అతని కుమార్తె అక్కడి మన్నును తొలగించి చూసింది. దగదగా మెరిసే బంగారు నాణేలతో నిండిన రాగి బిందె ఒకటి కనిపించిందక్కడ. దాన్ని చూసి రైతు, అతని భార్య, బిడ్డ ముగ్గురు కూడా నిశ్చేష్టులైపోయారు. ఈ రోజుల్లోనైతే
భూమిలో దొరికే ప్రతి నిక్షేపము ప్రభుత్వానికే చెందుతుంది అని చట్టాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అలాంటివేమీ లేవు. రైతు చప్పుడు చేయకుండా దాన్ని మొత్తాన్ని కైవసం చేసుకుంటే ఎవరూ అడిగేవాళ్ళు లేరు. కానీ నిజాయితీ గల ఆ రైతు బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ఇష్టపడలేదు. మనం భూస్వామి దగ్గర కొన్నది భూమిని మాత్రమే, లోపల దొరికిన సంపదను కాదు కదా. మనకు దొరికిన ఈ లంకె బిందె ఆ భూస్వామిదే అయి ఉండాలి అన్నాడు. అవును, మనది కాని సొత్తును మనం తీసుకోకూడదు. ఈ బిందెను నా తలపైకి ఎత్తు, తీసుకువెళ్ళి భూస్వామికి ఇచ్చి వద్దాం అన్నది రైతు భార్య. సరేనని రైతు బిందెను ఎత్తుతూ ఉండగా రైతు కుమార్తె, నాన్నగారు, రాగి బిందెను నేను మొదట చూశాను గనుక ఆ బిందెను నేను ఎత్తుకుంటాను అని అన్నది. నువ్వు చిన్నదానివి కదా తల్లి, ఇటువంటి బరువు పని నీకు ఎందుకు అన్నాడు తండ్రి. నాన్నగారు, నేను పాలు, పెరుగు, మీగడ, నెయ్యి సమృద్ధిగా తిన్నదాన్ని కనుక నాకు చాలా బలం ఉంది అని రైతు కుమార్తె ఆ బిందెను ఎత్తి తన తలపైన పెట్టుకున్నది. అట్లా వాళ్ళ ముగ్గురు కూడా భూస్వామి ఇంటికి వెళ్ళారు. రాగి బిందెను మోసుకుని వస్తున్న రైతు కుమార్తెను చూసి భూస్వామి, ఏమి జరిగింది తల్లి అని అడిగాడు. అప్పుడు రైతు భూస్వామికి సంగతంతా చెప్పి, భూమిని తవ్వింది నేను, నాకు సాయం చేసింది నా భార్య, బిందెను మొదట చూసింది నా కుమార్తె, ముగ్గురం కలిసి సమ్మతంగా నీ సొత్తును నీకు తెచ్చి ఇస్తున్నాం, స్వీకరించు అన్నాడు. భూస్వామి ఆలోచనలో పడ్డాడు. అట్లా కుదరదు కదా, నేను భూమిని నీకు అమ్మేశాను, ఇక దానితో నాకు ఎలాంటి సంబంధమూ ఉండదు. ఆ భూమికి యజమానివి నువ్వే, ఆ భూమిలో లభించినది ఏదైనా నీకే సొంతం అవుతుంది. ఈ బిందెను నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు, అది పూర్తిగా నీదే అన్నాడు. కానీ రైతు దానికి అభ్యంతరం చెప్పాడు. నేను భూమిని మాత్రమే కదా కొన్నది, భూమిలో లభించిన లంకె బిందెను తీసుకునే అధికారం నాకు ఎలా వస్తుంది? ఈ బిందె మీకే చెందాలి అన్నాడు. వాదం పెద్దదయింది. అక్కడ చేరిన వాళ్ళు ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. దాంతో అందరూ కలిసి ప్రభువైన ధర్మరాజు వద్దకు వెళ్ళారు. రైతు నిజాయితీని, భూస్వామి ధర్మ నిరతిని మెచ్చుకున్నాడు ధర్మరాజు. నా రాజ్యంలో మీలాంటి వాళ్ళు ఉండటం నాకు గర్వకారణం. అయితే ఈ సమస్య చాలా జటిలమైనది. ఏ విధంగా పరిష్కరించినా సూక్ష్మమైన ధర్మానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల మరి ఇరు పక్షాల వాళ్ళు నా తీర్పుకు కట్టుబడి ఉంటామని మాట ఇస్తే అప్పుడు నా అభిప్రాయాన్ని చెప్తాను అన్నాడు. 2 కుటుంబాల వాళ్ళు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం అన్నారు. సరే అయితే నా తీర్పు వినండి. రైతు కుమార్తెను భూస్వామి కుమారుడు వివాహం ఆడాలి. బంగారు నాణాలతో నిండి ఉన్న ఈ రాగి బిందె మీ వివాహ సందర్భంగా మీ తల్లిదండ్రులు మీకు ఇస్తున్న బహుమతి అవుతుంది అన్నాడు ధర్మరాజు. రాజుగారి తీర్పుకు అందరూ సంతోషించారు. తర్వాత రైతు కుమార్తెను భూస్వామి కుమారుడు వివాహం చేసుకున్నాడు. బంగారు నాణాలతో నిండి ఉన్న రాగి బిందెను వారు బహుమతిగా స్వీకరించారు. తర్వాత అందరూ సంతోషంగా జీవించారు. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎద్దుల సహాయంతో పొలం దున్నేవాడు. ఒకరోజు రైతు పొలం దున్నటం ప్రారంభించాడు. పొలమంతా దున్నేశాడు కానీ 4 మూల భాగాలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ మూలకు నాగలి వెళ్ళలేదు. పొలం మధ్య భాగమంతా దున్నేశాడు. ఇక 4 మూలలు మాత్రం మిగిలాయి. వాటిని చేతితో దున్నటం ప్రారంభించాడు. 3 మూలల్లో దున్నటం అయిపోయింది. ఇక చివరిగా 4వ మూలకు వచ్చి చూశాడు. 4వ మూల దున్నుతూ ఉండగా ఆ రైతుకు పాము పుట్ట కనిపించింది. అయితే ఆ రైతు ఆ పుట్ట చీమలు కట్టాయి ఏమో, పాములు ఇందులో ఉండటం లేదేమో అని ఆ పుట్టను త్రవ్వటం ప్రారంభించాడు. అయితే ఒక్కసారిగా ఆ రైతుపై రక్తం మరకలు పడ్డాయి. రైతు ఆ రక్తం మరకలు ఎక్కడి నుండి పడ్డాయా అని చూసుకున్నాడు. ఇంతలో అతని కాళ్ళ దగ్గర ఒక పాము 2 ముక్కలై ఉంది. అది చూసి రైతు చాలా బాధపడ్డాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ పామును తన పొలంలోనే ఒక మూలన గొయ్యి తీసి పాతిపెట్టి ఆ పాముకు క్షమాపణ చెప్పుకున్నాడు. మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి చూశాడు. పుట్టలో చిన్న పాము పిల్ల ఉంది. అది నాగుపాము. చనిపోయిన పాము కూడా నాగుపామే. రైతు ఆ చిన్న నాగుపామును చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పాము పిల్లకు పాలు ఎవరు పోస్తారు? దీనికి ఆహారం ఎలాగా? దీనిని ఎవరు రక్షణగా చూసుకుంటారు అని ఆలోచించాడు. రైతు ఇలా అనుకుంటున్నాడు.
నేను ఈ పామును అనాథను చేశాను కాబట్టి ఈ పామును రక్షించే బాధ్యత నేనే తీసుకుంటాను. దీనిని నా కొడుకుతో సమానంగా పెంచుతాను. ఈ పాము పిల్లను కూడా నా కొడుకుగా భావించి పెంచుకుంటాను అని అనుకుని పుట్టను ఇంకొంచెం తవ్వి ఆ పాము పిల్లను చేతిలోనికి తీసుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రైతు తన భార్యను పిలిచి పొలం దగ్గర జరిగిందంతా కూడా చెప్పాడు. అది విని ఆమె కూడా చాలా బాధపడింది. పామును పెంచుకోవడానికి ఆమె అంగీకరించింది. రైతుకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. రైతు భార్య ఇలా అంటుంది, ఇక నుండి మనకు 2 కొడుకులు, వీరిద్దరినీ మనం సమానంగా పెంచుదాము అంటుంది. రైతు చాలా సంతోషిస్తాడు. ఇక పుట్ట దగ్గరకు నాగిని వచ్చి పుట్టలో తన భర్త తన కొడుకు లేకపోవటం చూసి చాలా బాధపడుతుంది. పాము అక్కడ ఉన్న రక్తం మరకలను చూసి ఎవరో తన భర్తను తన కొడుకును చంపేశారని బాధపడుతుంది. నాగిని శివాలయంలోనికి వెళ్ళి శివుడు ముందు బాగా ఏడుస్తుంది. నా భర్తను నా కొడుకును చంపిన వారిని వదలను, నేను నా పగను సాధించే వరకు నిద్రపోను అంటూ శివుడు ముందు ప్రతిజ్ఞ చేస్తుంది. నాగిని పుట్ట దగ్గరనే ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు రైతు పొలం దగ్గరకు రావటం చూసింది. రైతును చూసిన పాము, ఈ రైతే నా భర్తను నా కొడుకును చంపి ఉంటాడా? ఒకవేళ అదే నిజమైతే నేను ఇతన్ని బ్రతకనివ్వను అని అనుకుంటుంది. రైతు తీసుకువచ్చిన నాగలిపై రక్తం మరకలు ఉండటం చూసి పాము, ఈ రైతే నా భర్తను కొడుకును చంపాడు, ఇక ఇతన్ని వదలను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇంతలో పాముకు మరొక ఆలోచన వచ్చింది. నేను ఇతన్ని చంపితే ఏమవుతుంది? అదే ఇతని కుటుంబ సభ్యులను, తన భార్యనో తన పిల్లలనో చంపితే అప్పుడు ఈ రైతుకు నా బాధ ఏమిటో అర్థమవుతుంది. ముందుగా ఇతనికి ఇష్టమైన వారిని ఒకరిని చంపి ఆ తర్వాత రైతును చంపుతానని నిర్ణయం తీసుకుంది. రైతు పొలం పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. రైతు వెనకాలే పాము కూడా వెళ్ళింది. పాము రైతు ఇంటి వరకు వెళ్ళింది. రైతు ఇంట్లోకి వెళ్ళటం చూసి పాము కూడా ఇంట్లోకి వెళ్ళబోయింది. ఇంతలో రైతు భార్య తలుపు వేసేసింది. పాము ఏం చెయ్యాలో ఆలోచిస్తూ అక్కడే రైతు ఇంటి బయటనే చెత్త కుప్పలో దాక్కుని చూస్తూ ఉంది. రైతు బయటకు వస్తాడేమో, తలుపు తీస్తారేమో అని రాత్రంతా ఆ ఇంటి వైపే చూసింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రైతు భార్య వాకిట్లో ముగ్గు వేయడానికి బయటకు వచ్చింది. రైతు పొలానికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించి నాగిని ఇంటిలోనికి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న బాలుణ్ణి చూసి, నేను ఈ బాలుణ్ణి కాటేస్తాను, అప్పుడు ఈ రైతుకు పుత్ర శోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అనుకొని ఆ బాబును కాటేసింది. బాబు చాలా చిన్నవాడు కావటంతో పాము విషం చాలా త్వరగా బాబు ఒంట్లోకి పాకేసింది. పాము బుసకొట్టిన శబ్దం విన్న రైతు పాము పిల్లను పెట్టిన బుట్ట వంక చూశాడు. కానీ పాము పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇంతలో రైతు దృష్టి ఉయ్యాలలో ఉన్న బాబుపై పడింది. ఉయ్యాల నుండి పాము బయటకు రావటం చూసిన రైతుకు గుండాగినంత పనయింది. పాము గుమ్మం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రైతు భార్య ఇంట్లోకి వస్తుంది. పామును చూసిన భార్య చాలా భయపడింది. రైతు మరియు రైతు భార్య మనసులో ఇలా అనుకుంటారు, ఈ పాము ఖచ్చితంగా ఈ పాము పిల్లకు సంబంధించిందే అయి ఉంటుంది. ఇది పగ తీర్చుకోవడానికి నా కొడుకును చంపడానికి వచ్చింది అని అనుకున్నారు. ఇద్దరూ ఒకేసారి బాబు ఉన్న ఉయ్యాల వద్దకు వచ్చి చూశారు. బాబు నీలం రంగులోనికి మారిపోయాడు. నోటి నుండి నురగ వస్తుంది. రైతు మరియు రైతు భార్య వారి ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. బాబును పరీక్షించిన డాక్టర్ బిడ్డ చనిపోయాడని చెప్పాడు. రైతు మరియు రైతు భార్య చాలా ఏడ్చారు. బాబు శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టారు. రైతు మరియు రైతు భార్య బాధపడటం చూసిన పాముకు ముందు జాలి వేసింది. కానీ తరువాత నా భర్తను నా కొడుకును చంపిన వారికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది. తర్వాత రైతు భార్య ఇంటికి వచ్చారు. ఇక నుండి మనకు ఒక్కడే కొడుకు, ఈ పాము పిల్లనే మనం జాగ్రత్తగా పెంచుకుందాం అని అనుకుంటారు. ఇలా కొంతకాలం గడిచింది. నాగిని మళ్ళీ రైతు ఇంటికి వచ్చింది. రైతును కాటు వేయడానికి నాగిని రైతు ఇంటిలోనికి వెళ్ళింది. అప్పుడు రైతు మరియు రైతు భార్య పాము పిల్లకు పాలు పడుతూ ఉంటారు. ఒక మనిషిని చూసినట్లుగా చూసుకుంటూ ఉన్నారు.
మనిషిని బ్రతిమిలాడినట్లుగా బ్రతిమిలాడుతూ ఉన్నారు. అది చూసిన నాగిని, ఈ పాము పిల్ల ఎవరిది? ఇది నా పిల్లేనా అనుకుంటూ పాము పిల్లను పరీక్షగా చూసింది. నాగిని తన కొడుకును గుర్తుపట్టింది. ఈ పాము పిల్ల నా కొడుకే. అయితే ఇతను నా పిల్లను పెంచుకుంటున్నాడా? నేను తప్పు చేశానా అనుకుంటూ వెంటనే శివాలయం దగ్గరకు వెళ్ళి శివలింగం ముందు ఆగి ఇలా అంటుంది, శివయ్య, నేను చాలా తప్పు చేశాను. ఈ రైతు భార్య చాలా మంచివారు. రైతు పొలం దున్నేటప్పుడు పొరపాటున నా పుట్టజోలికి వచ్చి నా భర్తను చంపి ఉంటాడు. పాపం ఆ రైతుకు తెలియదు అనుకుంటా నేను తల్లిని అయిన నాగిని ఉన్నాను అని. నా కొడుకు చిన్నవాడని తనను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకుంటున్నాడు అనుకుంటా. శివయ్య, నేను ఎంత తప్పు చేశాను? అనవసరంగా నేను ఆ రైతు కొడుకును చంపాను. రైతు మరియు రైతు భార్య నా కొడుకును సొంత కొడుకులాగా, ఒక మనిషిలాగా పెంచుకుంటూ ఉన్నారు. నేను ఏం చెయ్యాలి అని శివయ్య ముందు కన్నీరు పెట్టింది. నాగిని చాలా శక్తివంతమైనది. నాగిని శివయ్యను ఇలా ప్రార్థించింది, నా వల్ల రైతు తన కొడుకును కోల్పోయాడు. ఎలాగైనా తనకు కొడుకును ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. నాగిని ఆ గుడిలోనే ఉంటూ శివుడికి బాగా పూజలు చేసింది. శివయ్య నాగిని భక్తికి ప్రసన్నమయ్యాడు. ఒకరోజు రైతు మరియు రైతు భార్య శివాలయానికి వస్తూ ఉండగా వారికి గుడి ప్రాంగణంలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినిపించింది. రైతు భార్య పిల్లవాడి ఏడుపు ఎటు వస్తుందో అటువైపు వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లవాడు చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి చీమలు కుడుతూ ఉన్నాయి. వెంటనే రైతు భార్య ఆ పిల్లవాడిని చేతిలోనికి తీసుకుంది. పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. వెంటనే అక్కడకు నాగిని ఒక మహిళ రూపంలో వచ్చింది. ఆ మహిళ రైతు భార్యతో ఇలా అంటుంది, ఈ పిల్లవాడి తల్లి తండ్రి వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడిని శివయ్య మీకు ప్రసాదించాడు అనుకుని వీడిని మీ కొడుకులాగా పెంచుకోండి అని చెప్పింది. నాగిని రూపంలో ఉన్న మహిళ చెప్పిన మాటలు విని రైతు భార్య సంతోషించారు. శివయ్యకు పూజ చేసి ఆ బాబును తీసుకుని ఇంటికి వెళ్ళారు. నాగిని వారు వెనుక వెళ్ళింది. రైతు మరియు రైతు భార్య ఈ పిల్లవాడు వచ్చాక తన కొడుకును సరిగ్గా పట్టించుకుంటారో లేదో అని ఆ ఇంటిలో ఒక మూలను ఉండి చూసింది. రైతు మరియు రైతు భార్య గుడిలో దొరికిన పిల్లవాడిని, పాము పిల్లను ఒకేలాగా చూసుకుంటూ ఉన్నారు. వారిద్దరికీ సమానంగా ప్రేమానురాగాలు పంచుతూ ఉన్నారు. అది చూసిన నాగిని సంతోషించింది. రైతు ఒకరోజు పొలం దగ్గరకు రావటం చూసి నాగిని మళ్ళీ ఒక మహిళ రూపంలో రైతు వద్దకు వచ్చి, నువ్వు చాలా గొప్పవాడివి. నేను నీకు ఒక వస్తువుని ఇస్తున్నాను. నువ్వు దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ మహిళ రైతుకు నాగమణి ఇస్తుంది. వెంటనే ఆ మహిళ నాగినిగా మారిపోతుంది. రైతు ఆ నాగినియే తన కొడుకును చంపింది అని గుర్తించి భయపడతాడు. అప్పుడు నాగిని, నువ్వు భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. నువ్వు నా భర్త కొడుకును చంపావని కోపంలోనే నీ కొడుకుని చంపాను. ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది, నువ్వు నా కొడుకును కాపాడావు అని. నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కొడుకును నువ్వు మనిషిలా భావించి పెంచుతున్నావు. కానీ నా కొడుకు పాము. తనలో విషం ఉంటుంది. తను ఎప్పుడైనా తెలుసో తెలియకనో ఎవరినైనా సరే కాటేస్తే నేను నీకు ఇచ్చిన మణిని కాటేసిన ప్రదేశంలో పెట్టు, వారు బ్రతుకుతారు. నా కొడుకు తనను తాను రక్షించుకునే అంతవరకు జాగ్రత్తగా పెంచు, మంచి చెడులు నేర్పించు అని చెప్పి నాగిని చనిపోతుంది. రైతు నాగిని తన భర్తను పాతిపెట్టిన స్థానంలోనే పాతిపెడతాడు. నాగిని ఇచ్చిన నాగమణికి నిత్యం పూజలు చేస్తాడు. నాగమణి కారణంగా రైతు చాలా తొందరగా ధనవంతుడు అవుతాడు. కానీ దానం రూపంలో ఏదో ఒక మంచి కార్యానికి వాటిని వాడేవాడు. ఇక నాగిని కొడుకు కూడా కొద్ది రోజుల్లోనే పెద్దవాడు అయ్యాడు. తను కూడా శివభక్తిలో నిమగ్నమయ్యాడు. నాగిని కొడుకు కూడా మనిషిలాగా మారే వరం పొందాడు. మనిషిలాగా ఉన్నప్పుడు అందరితో సరదాగా సమయం గడిపేవాడు. కొద్ది రోజులకు నాగిని కొడుకు వారి జాతితో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు రైతు భార్యను మనిషి రూపంలో ఉన్న తన సోదరుణ్ణి చూడడానికి వస్తూ ఉండేవాడు. సాధారణంగా మన హిందువులు నాగపామును ఎంతో భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు. మన హిందూ పురాణాలలో కూడా నాగపాముకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
పామును చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని, అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి నాగమణిని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. నాగపాము తలపై మెరుస్తూ కనిపించేటటువంటి నాగమణి సొంతం చేసుకోవటం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని, అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అయితే నిజంగానే పాము తలపై నాగమణి ఉంటుందా? ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా, లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకదేనా అనే విషయం గురించి తెలుసుకుందాం. నాగమణి గురించి తెలుసుకోవాలి అంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. మన పురాణాల ప్రకారం భూగర్భంలో 7 లోకాలు ఉంటాయనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ లోకాలలో ఎన్నో జీవరాశుల నివాసం ఉంటాయి. ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన 1000 తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆదిశేషుడు, వాసుకి ఇలాంటి పాములన్నీ భూగర్భంలోనే నివసిస్తూ ఉంటాయి. వీటికి ముఖ్య అనుచరులుగా నాగపాములు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి. వాటిల్లో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయి. వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తూ ఉంటారు. నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయపరంగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ మన పురాణాలలో ఈ పాముకు ఎంతో ప్రాముఖ్యత ఉండటం వల్ల నాగుపామును భక్తిభావంతో పూజించటం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు కనుక ఈరోజు ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలు, పేదరికం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడై సత్యవంతుడై ప్రతిదినము దేవాలయమునకు పోయి అక్కడ బ్రాహ్మణులకు ధనమిచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శనం చేసుకుని పోతూ ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, సుగుణవతి. ఆ రాజుకొకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రాశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతం చేయసాగాడు. ఇంతలో సాధు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతము చేస్తున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇలా అడిగాడు. ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఆ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉన్నది అని అడిగాడు. అంతటా రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేచుచూ ఉన్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. నాకు సంతానం కలిగితే తప్పక ఈ సత్యనారాయణ వ్రతమును ఆచరిస్తాను అని మొక్కుకున్నాడు. తరువాత సాధువు తన వ్యాపారమును ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతమును గురించి విన్నవించాడు. సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరిస్తాను అని అన్నాడు. ఒకనాడు లీలావతి ధర్మపారాయణురాలే భర్తతో సికించింది. తత్ఫలితంగా గర్భవతి అయి 10వ మాసమున పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతోంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. ఒకనాడు లీలావతి భర్తతో, నాదా, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతమును చేస్తానన్నారు కదా, మనకు పుత్రిక పుట్టింది కదా, కనుక వ్రతం చేయండి అంది. దానికి ఆ వర్తకుడు, లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. అలా కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయసుకు చేరుకున్నది. అది గమనించి సాధు తన సహచరులతో కలిసి ఆలోచించి వరుడిని వెతకడానికి దూతను పంపాడు. ఆ దూత కాంచనా నగరానికి పోయి అక్కడొక చక్కని యోగ్యుడైన వర్తకుని కుమారుణ్ణి చూసి వెంట తోలుకుని వచ్చాడు. అందగాడైన ఆ వైశాల్య బాలుడిని చూసిన సాధు తన కుమార్తెకు ఇచ్చి విధి విధానమున పెండ్లి చేసినాడు. పుత్రిక వివాహానందంలో పడిన ఆ సాధువు పెండ్లి వేడుకలలో పడి సత్యనారాయణ వ్రతమును మరిచాడు. దాంతో స్వామికి ఆగ్రహం వచ్చింది. తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లుడితో సహా బయలుదేరి సముద్ర తీరమున ఉన్న రత్నసానుపురం అనే నగరానికి బయలుదేరాడు. ఆ పురమున చంద్రకేతుడనే మహారాజు పరిపాలించుచూ ఉండేవాడు. కోపించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మరిచిపోయిన సాధును
శపించపూనుకున్నాడు. వ్రతము చేస్తానని మరిచిన సాధును స్వామివారు అత్యంత దారుణము కాఠిన్యత గల దుఃఖం అతనికి కలుగుగాక అని శపించాడు. పాప ప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాగారంలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజభటులు వెంట తరుముతూ ఉండగా సాధువు వర్తకులు ఉన్న వైపుకు పరిగెత్తారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువు వర్తకులు ఉన్న చోట పాడవేసి పారిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజా ధనమును చూసి ఆ వర్తకులే దొంగలనుకుని నిశ్చయించుకున్న వారే సాధువును అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకుని పోయారు. ధనముతో పాటు దొంగలను కూడా పట్టు తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని సంతోషంతో భటులు రాజుతో చెప్పారు. అంతటా రాజు విచారణ అవసరం లేదు అంటూ వీరిని చెరసాలలో బంధించండి అన్నాడు. దాంతో భటులు ఇద్దరు వర్తకులను కారాగారమున బంధించారు. మేము దొంగతనం చేయలేదని వర్తకులెంత మొత్తుకున్నా సత్యదేవుని మాయ చేత వారినెవ్వరూ కూడా పట్టించుకోలేదు. అంతేకాక చంద్రకేతు మహారాజు వారి పడవల ఎందున్న ధనమంతటిని తన ధనాగారమునకు చేర్పించెను. సత్యదేవుని శాపము వలన ఇంటిలో ఉన్న సాధు భార్య కూడా కష్టాల పాలైంది. వారి ఇంటనున్న ధనధాన్యములంతటినీ దొంగలు పడి అపహరించుకుని పోయారు. వర్తకును భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యను. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతకసాగుతూ ఉన్నారు. కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకొని సాగింది. అలా తిరుగుతూ ఆమె ఒకనాడొక బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది. అక్కడ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా చూసింది కదా. అంతయు విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇట్లన్నది. మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏమున్నది చెప్పు అన్నది. వెంటనే కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంట కదా అన్నది. అప్పుడు లీలావతి పుత్రిక మాటలు విని తాము వ్రతం చేయటం మర్చిపోయామని బాధపడి వెంటనే వ్రతం చేయ సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసి, స్వామి, మా అపరాధము మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారిద్దరూ కూడా దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని కూడా విడిచి వారి ధనం వారికిచ్చి పంపివేయుము, లేనిచో నీవు సర్వనాశనమగునట్లుగా చేసేదనని చెప్పాడు. దాంతో మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులను ఆజ్ఞాపించాడు. భటులు అలాగే చేసి వర్తకులిద్దరినీ కూడా రాజు వద్దకు తెచ్చి, రాజా, వర్తకులను తెచ్చినామని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గత సంగతులు తలుచుకొనుచు తమకిచ్చిన కష్టానికి చింతించుచు భయభ్రాంతులై నిశ్చేష్టులై నిల్చున్నారు. అప్పుడు ఆ రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవ వశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షర కర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరినీ సంతోషపరిచాడు. రాజు ఇంకనూ వారిని అనేక విధముల గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనమును రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ కూడా సంబరపరిచాడు. చంద్రకేతు మహారాజు వారిద్దరినీ సకల మర్యాదలతో సత్కరించి వీరిక సుఖముగా ఇంటికి పోవచ్చునని చెప్పాడు. వర్తకులు పరమానంద భరితులై రాజును అనేక విధాల కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసములకు వేగిరి. అలా వైశ్యులిద్దరూ బ్రాహ్మణులకు దాన ధర్మములు ఇస్తూ తీర్థయాత్రలు చేయుచు సొంత నగమునకు బయలుదేరారు. సముద్రమునందు వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణం చేసిరి. సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే ఒక సన్యాసి రూపమును ధరించి వారి వద్దకు వెళ్ళి, నాయనలారా, మీ పడవలో ఏమున్నది అని అడిగాడు. మదంతో ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిసహిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, వెళ్ళు వెళ్ళు అని బదులు చెప్పారు. అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లే అగుగాక అన్నాడు. తర్వాత ఆ సన్యాసి నదీ తీరమునందే కొంత దూరంలో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలోనికి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో
మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య సంపదలన్నీ కూడా ఏమైపోయినావో అని విలపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవటం వలన ప్రయోజనమేమి? సాధు గుణాత్ముడైన సన్యాసిని పరిహరించినందువలనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వలనే సర్వస్వం కోల్పోయాము గనుక ఆయననే వేడుకుందాం, ఆయనే శరణు కోరుకుందాం, మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుని మాటలను ఆలకించిన సాధువు పరుగుపరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో, స్వామి, జ్ఞాన శూన్యుడై మిమ్ములను పరిహాసించాను, నా తప్పును మన్నించండి, క్షమించి మాపై దయ చూపించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరుని విలపించాడు. అంతటా ఆ సన్యాసి, ఓయి, నా వ్రతము చేసేదనని చెప్పి మరిచిపోవుట భావ్యమా? దుష్ట బుద్ధితో ఉన్న నీకు కన్ను విప్పు కలిగించాలనే నేను శాపము ఇచ్చాను. నా శాపం వలనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకుంటివా అన్నాడు. అంతటా సాధు, స్వామి పుండరీకాక్ష, లోకమంతయు నీ మాయ మోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కానలేకున్నారు, నిన్ను తెలుసుకోలేకున్నారు. మానవ మాతృడను నేనంత వాడను తండ్రి. నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని, నీ అనుగ్రహమునకు దూరమై తప్పించుచున్న అభాగ్యుడను. నిన్ను తలుచుకునుట నా తరమా స్వామి? నా అపరాధమును మన్నింపుము. ఇక మీదట నిన్నెప్పుడూ మరువక పూజించెదను. శరన్న వారిని రక్షించి కరుణాసముద్రుడవు, నన్ను అనుగ్రహించు, నా విత్తమును నాకు ఇప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధు యొక్క ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యను. అట్టు పిమ్మట సాధువు తన నావ వద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో నిండి ఉండుటను గమనించి సంతోషించి, ఆ సత్యదేవుని దయవలనే తన కోరిక తీరినదని అనుకుని తన పరివారంతో సహా స్వామిని పూజించి గృహమునకు ప్రయాణము సాగించెను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో, అల్లుడా, మనం మన రత్నాపురమునకు చేరాము అంటూ తాను రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపారు. ఆ దూత నగరానికి పోయి లీలావళితో, అమ్మ నమస్కారము, మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు, బంధుమిత్రులతో కలిసి వేంచేశారు, ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అంతటా లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రామ్మ, నేను నావ వద్దకు పోవచున్నాను, నీ తండ్రిని భర్తను చూచుటకు త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించటం మరిచి పరుగు పరుగున తన పతిని చూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లుగా చేశాడు. అది చూసి ఒడ్డునున్న వారు ఆహాకారాలు చేశారు. లీలావతి, కళావతి మిక్కిలు దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవుటను చూసిన తల్లి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో ఇట్లన్నది, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక ఈ మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుటే మునిగిపోవుటను చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనమును చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి మిగుల దుఃఖించుచు ఆలోచించి ఇదంతా స్వామి మహిమే అయి ఉంటుందని ఊహించి శక్తి కొలది స్వామిని పూజించదేనని తలచి అందరితో పాటు స్వామిని వేడుకొనసాగాడు. అంతటా స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి అతనితో ఇలా పలికాడు, పోయి నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదమును ఆరగించుట మరిచినది. ఆమె మరలా ఇంటికి పోయి ప్రసాదమును భుజించి వచ్చినచో అంతయు సుఖమే జరుగునని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని సముద్ర తీరమునకు వచ్చాను. ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలియాడుట చూసి సంతోషపడింది. దాంతో అందరూ ఆనందించారు. అంతటా కళావతి తండ్రితో, తండ్రి, ఇక ఆలస్యం ఎందుకు, ఇంటికి పోవుదము రమ్ము అనెను. అంతటా సాధు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసుకుని ఇంటికి పోయాడు. అట్టు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతం కాలం వరకు ప్రతి పౌర్ణమి తిథి యందును రవి సంక్రమణ సమయమునందును సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యములను పొంది అంత్యమున అమరలోకానికేగెను. కనుక ఈరోజు రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పేదరికం పోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ధనలాభం కలుగుతుంది.
ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.